మంచిర్యాల జిల్లాలో డీజేలను నిషేధించాలని మంచిర్యాల జిల్లా బ్యాండ్ కార్మికుల సంఘం గురువారం డీసీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా బ్యాండ్ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు సుధాకర్, జనరల్ సెక్రటరీ తాజాదీన్ బాబా మాట్లాడుతూ డీసీపీ కలిసి వివాహాలు, బరాత్, ఇతర శుభకార్యాల్లో డీజే వినియోగించడం వల్ల బ్యాండ్ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. బ్యాండ్ కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాండ్ కార్మికులు దయనీయ స్థితిలో ఉన్నారని మొరపెట్టుకున్నారు. డీజేల వల్ల సౌండ్ భారీగా పెట్టడంతో అనేక మంది గుండెపోటుకు గురి కావడం, శబ్దం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారని డీసీపీ దృష్టికి తీసుకొచ్చారు. కావున ఈ యొక్క డీజేలు మంచిర్యాల జిల్లాలో ఉన్న 18 మండలాల్లో బంద్ కావాలని కోరారు. డీసీపీ సమస్య విని సానుకూలంగా స్పందించి డీజేల బంద్ విషయంలో నేను తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డీసీపీకి మంచిర్యాల జిల్లా బ్యాండ్ కార్మికుల సంఘం తరపున జనరల్ సెక్రటరీ తాజుద్దీన్ బాబా కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క డీజే ఈ యొక్క సౌండ్ పొల్యూషన్ వలన మా యొక్క బ్యాండ్ కార్మికులు మరియు ఈ డీజేల వల్ల బ్యాండ్ కార్మికులు నష్టపోతున్నారు. ఈ సౌండ్ పొల్యూషన్ వలన ఈ యొక్క చాలామంది అనారోగ్య పాలు కావడం, గుండె హార్ట్ అటాక్లో ఆగిపోవడం జరుగుతుంది. ఈ యొక్క దరిదాపు 400 నుంచి 500 కుటుంబాలు ఈ యొక్క బ్యాండ్ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఈ యొక్క డీజేల వలన. కావున ఇవాళ గౌరవనీయులైన డీసీపీ గారిని కలిసి మా యొక్క సమస్యని ఈ యొక్క డీజేల బంద్ విషయంలో కోరుతూ మేము డీసీపీ గారిని కలవడం జరిగింది. డీసీపీ గారు, గౌరవనీయులైన డీసీపీ గారు మాకు సానుకూలంగా స్పందించి ఈ యొక్క డీజేల బంద్ విషయంలో మాకు సహకరిస్తామని చెప్పడం జరిగింది. మంచిర్యాల జిల్లా బ్యాండ్ కార్మికుల సంఘం ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. డీజే వల్ల మన బ్యాండ్ కార్మికుల సంఘాలకు బ్యాండ్ కార్మిక ఉపాధి కోల్పోతుందని డీసీపీ గారిని కలవడం జరిగింది. ఈరోజు సార్ కూడా మాకు హామీ ఇచ్చారు, మీ పని వల్ల హానికరం చేసిన డీజే వల్ల మీ పని ఆపకుండా మేము కల్పిస్తామని చెప్పడం జరిగింది. మంచిర్యాల జిల్లా బ్యాండ్ కార్మికుల సంఘం తరపున విన్నపం ఏమనగా, ఈ రోజున ఉదయం డీసీపీ గారి ఆఫీస్కి వెళ్ళి మా యొక్క బ్యాండ్ కార్మికుల సమస్యల గురించి వివరణ చేయడం, దానికి డీసీపీ గారు కూడా మంచి స్పందన ఇచ్చారు మాకు. మేము ఈ డీజేల వల్ల గత 20 సంవత్సరాల నుండి చాలా నష్టపోతున్న, ఉపాధి లేక రోడ్డు మీద పడుతున్న మా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కాబట్టి ఈ డీజేల వల్ల కూడా ప్రజలకు చాలా ఇబ్బందికరంగానే ఉన్నది, హార్ట్ అటాక్ వస్తున్నది. కాబట్టి దయచేసి మీరు ఈ సమస్యను పరిష్కార మార్గం చేసి మా బ్యాండ్ కార్మికులకు కూడా సహకరించగలరని మేము విన్నపం చేసుకున్నాము. ప్రజల దగ్గర నుండి కూడా మేము ఈ విధంగా డీజేలు ఇక్కడ మంచిర్యాల మొత్తం జిల్లాలలో ఒక 100 డీజేలు ఉండవచ్చు, కానీ దాని సిస్టమ్ ఏమైనా బ్యాండ్ కార్మికులకు ఉపాధి లేకుండా చాలామంది రోడ్డు మీద పడుతున్నాయి. అలాంటప్పుడు మా నిర్ణయాల మీద ఆధారం చేసి ఈ డీజేలకు అనుమతి లేకుండా చూడగలరని మేము మా మంచిర్యాల జిల్లా బ్యాండ్ కార్మిక సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం.